వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయకులకు పోస్టులు. చేనేత కార్మికుల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 2017 నుంచి 2024 వరకు 33 కోట్ల రుణమాఫీకి అనుమతులు మంజూరు. పద్మశాలిల అభివృద్ధి ధ్యేయమన్న సీఎం రేవంత్. కులగణనపై కుట్ర చేస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్ పై ఫైర్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల జీవో విడుదల. ఖమ్మం జిల్లాలకు 11,000 కోట్లతో 58 పాఠశాలలు మంజూరు. సీఎం, డిప్యూటీ సీఎం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. 2015లోనే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చామన్న హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత. మరో 2 గంటల్లో మరో 2 మృతదేహాలు తీసే అవకాశం. ఈ నెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. ఇచ్చిన హామీలపై అసెంబ్లీ వేదికగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు డైరెక్షన్. ఢిల్లీ ఎయిమ్స్ లో ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ. ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లుగా ఎక్స్ లో వెల్లడి. ఇరాన్తో చర్చలకు తాము సిద్ధమన్న ట్రంప్. అవి చర్చలకు కాదు, బెదిరింపులు అన్న ఖమేనీ. సిరియాలో అసద్ మద్దతుదారుల తిరుగుబాటులో 1000 మంది మృతి, 745 మంది పౌరులు, 125 మంది భద్రతా బలగాలు, 148 మంది తిరుగుబాటుదారులు హతం. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో పద్మశాలిల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన అఖిల భారత పద్మశాలి మహాసభలో బీజేపీ, బీఆర్ఎస్ పై రేవంత్ మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా కులగణన చేస్తే తప్పుల తడక అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం, ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు. కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ ఈనాడు నేను ఓటేసిన, ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి సోదరిమణి వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి, మా పద్మశాలి సోదరిమణి ఉండాలి అనుకున్నాం. ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా 35 సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మా మిత్రుడు అనిల్ని విప్గా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన ఎరావత్రి అనిల్ని
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి, మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచననే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలి అని పక్కడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పక్కడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,00,000 సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇండ్లు ప్రతిరోజు 10 ఇండ్లలోనే లెక్క తేల్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడి బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటి ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో సామాజిక మార్పు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల జీవోను విడుదల చేశారు. ఖమ్మం జిల్లా 58 రెసిడెన్షియల్ స్కూళ్లు 11,680 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లుగా భట్టి విక్రమార్క వెల్లడించారు. సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సామాజిక మార్పు కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని చెప్పినటువంటి మార్గ నిర్దేశకం తూచా తప్పకుండా ఒక రెవల్యూషనరీ లాగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ రాష్ట్ర విద్యార్థులు కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు. అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇన్ని స్కూల్స్ ఒకటేసారి 58 స్కూల్స్ 11,600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఒకటేసారి శాంక్షన్ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పటమే కాకుండా ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 9 పోలీస్ స్టేషన్లను మానిటరింగ్ చేస్తూ ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ పనిచేస్తుందన్న సీతక్క ములుగును యాక్సిడెంట్ నేరాలు లేని జిల్లాగా తయారు చేయాలని అధికారులకు సూచించారు. మన ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరి పూర్తిగా క్రైమ్ తగ్గించే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కానీ లేదా ఉమెన్ అంటే ఉమెన్కి వ్యతిరేకంగా జరిగేటువంటి క్రైమ్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవేవి కూడా జరగకుండా నిరంతరం ఎస్పీ కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేసుకుంటూ మరి సంబంధిత పోలీస్ అధికారులకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా రకరకాల మత్తు లేదా ఇతరత్ర కూడా డైవర్ట్ అవుతున్నటువంటి యూత్ను మనం అట్రాక్ట్ చేయడం, వాళ్ళ లైఫ్ను ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణ వేలో నడిపించే విధంగా
ప్రత్యేకంగా మన అధికారులందరూ కూడా చొరవ తీసుకొని వాళ్ళతో గేమ్స్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, మరి క్రైమ్ తగ్గడం కోసం, మత్తు పానీయాల నుంచి దూరంగా ఉండడం కోసం వాళ్ళకందరికి కూడా ఒక ఫ్రెండ్లీగా మనం ఉంటూ వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళను ఒక మంచి దారిలో తీసుకొచ్చే విధంగా పని చేయాలని మన పోలీస్ అధికారులకు అందరికీ కోరడం జరుగుతుంది. ఇలాంటి మత్తు చెడు అలవాట్లను కూడా పూర్తిగా నివారించి అది ఒక బెస్ట్ మండలంగా కూడా మనం సెలెక్ట్ చేసే విధంగా, క్రైమ్ లేకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా, చాలా యాక్సిడెంట్స్లలో తాగి మత్తులో డ్రైవ్ చేస్తా ఉన్నారు. అది అటు ఎదురుగా వచ్చే లారీ కావచ్చు, ఎదురు నుంచి పోయే బైక్ కావచ్చు, ఎవరిదొక్కరు తప్పైనా ఖచ్చితంగా చిన్న వెహికల్ నడిపేటువంటి వాళ్ళ ప్రాణం కోల్పోతుంటారు. కాబట్టి మనం అందరం కూడా మన జిల్లాలో రాబోయే కాలంలో మరి 0 యాక్సిడెంట్స్ జిల్లాగా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్, శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ ఖరారు చేసింది. మరో స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా 4ంటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఒక ఎమ్మెల్సీని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. 3 ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాల్లో సామాజిక న్యాయాన్ని పాటించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళల నుంచి ఒక్కొక్కరికి అవకాశాన్ని కల్పించారు. వీరంతా రేపు అసెంబ్లీలో నామినేషన్ని దాఖలు చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకరి మృతదేహాన్ని టన్నెల్లో నుంచి రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళకు చెందిన డాగ్స్ గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరో 3 మృతదేహాలను సైతం బృందాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. 2 గంటల్లో మరో 2ని వెలికితీసి తరలించే అవకాశం ఉంది. కేరళ డాగ్స్, ఐఐటి నిపుణులు, NDRF, రైల్వే, సింగరేణి, హైడ్రా, నేవీ రెస్క్యూ టీంలు కార్మికుల జాడ కోసం కృషి చేస్తున్నాయి. తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు 1,00,000 వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 11న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలపై శాసనసభ వేదిక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మహిళల రుణాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 2015లోనే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, అదే రుణాలు ఇస్తూ పైగా మహిళలతో వడ్డీలు కట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, గత ప్రభుత్వం ఇచ్చినట్లే 5 లక్షల రుణాలే ఇస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. అంటే భట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 3-4 వేల కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మొత్తం వడ్డీ లేని రుణమే, ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు.
పోని 10 ఇయ్యకపోతివి, మొత్తం అసలే ఇయ్యకపోతివి. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల నుంచే విమర్శలు మొదలయ్యాయని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కుటుంబ సమేతంగా కొమరవెల్లి మల్లన్నను మంత్రి పొన్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి సహకరించి మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్నను వేడుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకము లేకుండా ఉండాలని మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదని మంత్రి పొన్నం వెల్లడించారు. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోంటున్నాం. తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా, మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంతకంటే ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. టికెట్ల కేటాయింపుపై ఉండవల్లి నివాసంలో సమాలోచనలు చేసిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడిని ప్రకటించారు. కాగా మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కూటమిలో భాగంగా 2 సీట్లను జనసేన, బీజేపీకి ఒక్కోటి చొప్పున కేటాయించారు చంద్రబాబు. ఇప్పటికే జనసేన తరఫున నాగబాబును ఎంపిక చేయగా ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇక బీజేపీ ఎంపిక చేసే అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ ఆశావాహులకు హైకమాండ్ నుంచి ఫోన్స్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. టికెట్ ఇవ్వలేకపోతున్న విషయాన్ని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 2027లో వచ్చే కోటాలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పమన్నారన్న విషయాన్ని ఆశావాహులకు చెబుతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో బీజేపీకి 1 సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో తమకు సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ పట్టుబట్టింది. ఇప్పటికే జనసేనకు 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించగా తాజాగా బీజేపీకి సైతం 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారు. 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. పిఠాపురం వర్మకు ఈసారి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఇక జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహర్కి అవకాశం లేదని హైకమాండ్ ఫోన్ చేసింది. ఆడపిల్లలకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవాటు చేయాలని హోంమంత్రి అనిత కోరారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత హాజరయ్యారు. మహిళలు ఎప్పుడూ మహారాణులే అని ఆమె వ్యాఖ్యానించారు. రోగులను నర్సులు ఎప్పుడూ అమ్మలా చూసుకుంటారని అన్నారు. డాక్టర్స్, నర్సులు, నెక్స్ట్ అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందులోనే ముఖ్యంగా మహిళలు, వాళ్ళు ఇంటిని ఉద్యోగాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో నిజంగా టచ్ వుడ్ నేను చెప్తున్నా, నేను చూసి నేర్చుకోవాలి మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే మా వాళ్ళు అంతా ఎక్కడో బందోబస్తు, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎక్కడేదో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడేదో యాక్సిడెంట్ అవుతుంది, ఇంటి దగ్గర కంచె ముందు కూర్చున్న వాళ్ళు కూడా లేచి బయటకు వస్తారు ఉద్యోగం చేయడానికి. అప్పటి వరకు కూడా పిల్లలు అమ్మాని దగ్గరికి వచ్చినా కూడా అఫ్కోర్స్ మగవాళ్ళు ఎలా చేసిన ఆడవాళ్ళ పరిస్థితి. నేను కొంతమంది మహిళా కానిస్టేబుల్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు అడుగుతున్నారు, మనం చంటి పిల్లల తల్లిలో ఉన్నామమ్మా, మా పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళు అంతే, ఇమీడియట్గా ఎప్పుడు మీ డ్యూటీస్ మారుతాయి. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ, ఒక్కొక్కసారి కాదు, మీ టర్మ్లో ప్రతిసారి మీరు నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పత్తిపాడు సిహెచ్సిలో
తమ్మయ్య బాబు వ్యవహార శైలి పట్ల జనసేన అధిష్టానం సీరియస్ అయింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పత్తిపాడు సిహెచ్సి వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన ఇన్ఛార్జ్ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన తక్షణమే నివేదికనివ్వాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడికి ఆదేశించారు. పత్తిపాడు సిహెచ్సిలో శనివారం సాయంత్రం పత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వీరంగం సృష్టించారు. డాక్టర్ ఆసుపత్రి సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న రోగులను సైతం భయాందోళనకు గురిచేశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుని వైద్యం నిమిత్తం కొందరు వ్యక్తులు సిహెచ్సికి తీసుకొచ్చారు. రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్ శ్వేత స్పందించి చికిత్స అందించారు. అదే సమయంలో కొందరు ఆసుపత్రిలోకి దూసుకొచ్చి బాధితులని ఎవరు తీసుకొచ్చారని తెలపాలని బీభత్సం చేశారు. వివరాలను తమ పార్టీ నాయకుడికి చెప్పాలని ఫోన్ చేసి డాక్టర్కి ఇచ్చారు. అవతలి వారు ఎవరో తెలియని డాక్టర్ బాధితుడికి వైద్యం అందిస్తున్నాను, ఫోన్ మాట్లాడునని బదులిచ్చారు. దీంతో పత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు ఆసుపత్రికి చేరుకుని లేడీ డాక్టర్తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. తాను ఎవరో తెలియదా, చెప్పింది చేయాలని తెలియదా అంటూ కేకలు వేస్తూ తిట్ల దండకం అందుకున్నాడు. తమ్మయ్య బాబు అతడి అనుచరులు వీరంగం సృష్టించడంతో లేడీ డాక్టర్ శ్వేత, సిబ్బంది, పేషెంట్లు ఆందోళనకు గురయ్యారు. ఇదంతా వీడియో తీస్తున్న సిబ్బంది నుంచి ఫోన్లు లాక్కుని కార్యకర్తలు బలవంతంగా వీడియోలను డిలీట్ చేశారు. పోలీసులు ఆ సమయంలో అక్కడే ఉన్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు ఒప్పంద కార్మికులతో కలిసి మహాధర్నా చేపట్టారు. కార్మికుల తొలగింపు విషయంలో ఉక్కు యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులు నినాదాలు చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడంపై మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మహాధర్నాను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకై ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సహకార యూనియన్ నాయకులకు అందరికీ తెలిసిన విషయమే, వీళ్ళందరికీ తెలియని విషయం కాదు. కాంట్రాక్ట్ కార్మికుల గతంలో 4,000 మందిని తీస్తున్నప్పుడు ఇక్కడ కాపాడింది కూటమి గవర్నమెంట్ అని వీళ్ళందరికీ తెలిసిన విషయమే. నిర్వాసితుల తరపున కూడా పోరాడింది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా చెప్పుకోగలం. విషయం ఏంటంటే వీళ్ళందరికీ యాజమాన్యంతో మాట్లాడడం అన్నీ తెలుసు. తీయాలి అనుకున్నప్పుడు ఎవరిని తీయాలో ఎవరిని తెలియకూడదు వీళ్ళకి తెలుసు. మరి ఇదే మ్యాన్ పవర్ తీయాలనుకున్నప్పుడు ఎఫ్ఎండి డిపార్ట్మెంట్లో 50 మందిని ఎలా జాయిన్ చేశారు యూనియన్ నాయకులు మేనేజ్మెంట్ సహకారంతో. ఇది చేస్తున్నప్పుడు ఇవి చెప్పరు. ఇవి ప్రజల కార్మికులు మాత్రం మభ్యపెట్టే కార్యక్రమాల్లోనే చెప్తారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీని కాపాడిందా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. సహకార యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతాం, కాదని లేదు. సమస్య ఉందో సమస్య మీద మాట్లాడితే ఇది అవుతుంది. ఈరోజు మాట్లాడి గతంలో ఈ సమస్య మీద గౌరవ శాసనసభ్యుల గారికి, పార్లమెంట్ సభ్యుల వారికి మా టీఎన్టీసీ తరఫున మా ఇక్కడ సమస్య మొత్తం వివరించడం జరిగింది. నిర్వాసితులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మాకు టీఎన్టీసీ తరఫున పార్టీ మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కాపాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విషయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మతి భ్రమించి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అనుమతుల విషయంలో ఆయన అడ్డుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. 8 ఎకరాలు ఎఫ్టీఎల్లో ఉండడం వల్లే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి అనుమతులు రావడం లేదన్నారు. అదే ప్రాంతంలో ముసళ్ల సంరక్షణ కేంద్రం ఉండడంతో అటవీశాఖ అనుమతులు సైతం ఇవ్వడం లేదని తెలిపారు. దీనికి తాను బాధ్యుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎవరిని తీయాలో ఎవరిని తెలియకూడదు. ఇన్వెస్టర్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసిండు. ఇది మలేషియా కంపెనీ చెప్తున్నారు, మలేషియా కంపెనీ కాదు. ఇది మీ అధికార పార్టీ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువు. వారికి మీరు
అధికారంలో ఉన్నప్పుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కంపెనీకి ఇప్పించింది. మీరు చేసేటి ఎటువంటి పనులు ఉండే అన్ని ఇల్లీగల్ పనులు, ఇది కూడా ఇల్లీగల్ నడుస్తుంది అనుకున్నాం. బాడేగౌన్లా నీ అన్న ఆ తమ్ముడు కొడుకు 10 ఏళ్ల పాటు పర్మిషన్ నేను క్రషర్ మిషన్ నడిపిండు, అది బంద్ పెట్టించిన. ఇప్పుడు మీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాలను మూసేసి మట్టి పోసుకున్నాడు. దాన్ని సర్వే చేపిస్తుంటే దుఃఖం వస్తుంది. మీ అసైడ్ భూములన్నిటి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీరు అసైడ్ భూములు చేసిండ్రో అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన, దీని మీద ఎంక్వైరీ చేయాలని. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. జగదీప్ ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో జగదీప్ ధన్కడ్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన్ని ఎయిమ్స్లోని క్రిటికల్ కేర్ యూనిట్లో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ ధన్కడ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ను మళ్లీ తమ కూటమిలో భాగం చేసుకునేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమతో పొత్తు పెట్టుకునేందుకు జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఆర్జేడీ ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను మళ్లీ తమ కూటమిలో భాగం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వచ్చిన ఊహాగానాలపై తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఆయన్ని కూటమిలోకి మళ్లీ తీసుకోబోమని, అలాంటి ఆఫర్ను నితీష్కు ఇవ్వలేదని అన్నారు. ఊహించుకునే అవాస్తవాలు ప్రచారం చేయొద్దని, అవి తప్పుడు వార్తలని ఖండించారు. ఇతరులకు ఆఫర్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తప్ప మరెవరికీ అధికారం లేదన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్లు కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్ తప్పక అంగీకరించాలన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఉపేంద్ర ద్వివేది ఈ మేరకు స్పందించారు. 2 వైపుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం తదితర అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు. అయితే భారత్, బంగ్లాదేశ్ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పుకొచ్చారు. చైనా, పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ వర్చువల్ వేదికలపై ఆ 2 దేశాల మధ్య బంధం 100% ఉన్నా భౌతికంగా పరిశీలిస్తే చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందన్నారు. దీన్ని బట్టి 2 వైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే భారత్ ఆందోళన చెంది సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని ట్రంప్ ఇటీవల అన్నారు. ఈ విషయంపై భారత అధికారిక వర్గాలు మాత్రం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమైనప్పటికీ ఆయన ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించాయి. న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. లాంగ్ ఐలాండ్లోని హోమ్స్టన్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా కొన్ని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. హోమ్స్టన్స్లో 4 చోట్ల ఈ మంటలు చెలరేగాయి. మారిచస్, ఈస్ట్ పోర్ట్, వెస్ట్ హోమ్టన్స్తో పాటు పలు ప్రాంతాలకు కార్చిచ్చు మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. 3 చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా మొత్తం 50% మంటలను ఆర్పేశారు. అణు ఒప్పందంపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. వారి చర్చలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లేవని విమర్శించారు. ట్రంప్ చర్చలకు సిద్ధమేనని చెబుతున్నా అవి బెదిరింపుల్లానే ఉన్నాయని, వారి చర్చలు సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉంటాయని
ఖమేని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెహ్రాన్ను ఎదిరించలేమని తెలియడంతో చర్చలు అనే కొత్త వ్యూహాలు రచిస్తున్నారని ఖమేని మండిపడ్డారు. ఇదిలా ఉంటే అమెరికా నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ ఓ వార్తా సంస్థతో తెలిపారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.